అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఎవరో వస్తారని. ఈ కథ రాసిన వారు ఎన్ త్రినాథరావు గారు. ఇక కథ విందామా. బాబు అందామె దీనంగా. ఆమెను చూసే అతడు ముఖం చిట్లించాడు. మళ్ళీ దాపురించావా అన్నట్టు మొహం పెట్టాడు. చెప్పు అన్నాడు అనాసక్తంగా. ఆమె తటపటాయించింది. ఆ బాబుకి అసలే కోపం ఎక్కువ. తను నోరు తెరవగానే తన మీద గయ్యమంటాడు, చిరాకు పడిపోతాడు. ఇప్పటికీ తనపై ఎన్నో చిరాకులు పరాకులు అయ్యాయి. అవన్నీ తనకు అలవాటైపోయాయి. మొదట్లో తను చాలా బాధపడేది. రాను రాను అలవాటైపోయింది. పోనీలే, తనని కసురుకుంటే కసురుకున్నాడు, తిడితే తిట్టాడు, తను పట్టించుకోకూడదు. తన పని అయిపోతే అంతే చాలు అనుకుందామే. చెప్పమ్మా అంటూ అతను గద్దించాడు, జింకపిల్లను చూసి సింహం గర్జించినట్టుగా. ఆమె ఒక్కసారి తుల్లిపడింది. ఆలోచనలోంచి తేరుకొని మెల్లగా నోరు విప్పింది. అంతే, తను అనుకున్నట్టుగా అతడు తాచుపాములా కస్సుమన్నాడు. ఏమ్మా, నీకు పని పాట లేదా? తెల్లవారగానే వచ్చేస్తావు, నా బుర్ర తింటావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రోజు నా మెదడు తింటే పనులు కావని? మరేం చెయ్యను బాబు అందామె మరింత దీనంగా. నువ్వు ఒక ఆర్జీ రాసి నీతో పాటు అందరికి సంతకాలు పెట్టించుకొని ఆ కాగితం పట్టుకొని రా, అప్పుడు ఆలోచిస్తాను అంటూ దడేల్మని ఆమె మొహం మీదే తలుపు వేసేశాడు ఆ అధికారి. ఆమె మనసు చివుక్కుమంది. చెప్పుతో మొహం మీద కొట్టినట్టు బాధపడింది. సరే బాబు అంటూ ఆమె బయటికి నడిచింది. ఆమె కాళ్ళకి చెప్పులు లేవు. పైన సూర్యుడు ఎవరి మీదో కోపాన్ని తన మీద చూపిస్తున్నట్టు బగబగా మండిపోతున్నాడు. నడుచుకుంటూ అక్కడికి చేరింది. అక్కడి నుండే ఆమె కష్టాలు మొదలవుతాయి. పైన ఎండకి మాడుతుంటే చెప్పులు లేని ఆమె కాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి. అయినా సరే ఆమె బాధను దిగమింగుకుంటూ నడవసాగింది. తను ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా తను అనుకున్న పని అయిపోతే అంతే చాలు అనుకుందామె. అలాంటప్పుడు ఆమెకు తన పుట్టిన ఊరు గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఊరు తనకెంత బాగుండేది. తన బాల్యమంతా అక్కడే గడిచింది. అక్కడే తను పెద్దదయ్యింది. ఒక ఇబ్బంది కూడా లేని ఊరది. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ ఊరంటే తనకెంతో ఇష్టం. తను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. తనకు పెళ్ళై తను ఈ ఊరు వచ్చాక తన కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. నడుస్తుండగా కంకర్రాయి తన పాదంలోకి బలంగా గుచ్చుకొని చురుక్కుమంది. ఆమెకి చివ్వుమని చిమ్మింది రక్తం. అయినా ఆమె ఆ గాయాన్ని లెక్క చేయలేదు. నడుస్తూనే ఉంది. కాసేపటికి ఆ గాయంలోకి ఎర్రటి మట్టి దూరిపోయి రక్తం స్రవించడం ఆగింది. నడుస్తూనే ఆయాసపడుతూనే తన గుడిసెకు చేరుకుందామె. జాజీ వచ్చేసావా అన్నాడు ఆమె భర్త. ఆమె మెల్లగా మూలిగింది. అప్పటికే తగిలిన గాయం పైనే మరో రాయి గుచ్చుకొని ఆమె ప్రాణం జివ్వుమంది, విలవిల్లాడింది. ఆమె నల్లటి పాదం నుండి ఎర్రని రక్తం కారడం చూసి కంగారు పడిపోలేదు ఆమె భర్త. ఇలాంటి దెబ్బలు, గాయాలు తమకు కొత్త కావు. రోజు ఇలాంటి ఎన్నో తగులుతుంటాయి. జీవితంలో తగిలే ఎదురు దెబ్బల్లా. అన్నిటినీ ఓర్చుకుంటా బాధలు సహిస్తూ జీవనం గడుపుతున్నారు అక్కడి గ్రామస్తులు. జాజి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. అతడు ఆ పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మ ఆకులు తెంపి పసరు తీసి ఆమె గాయంపై పూశాడు. చల్లగా తగిలేసరికి జాజి ప్రాణం హాయిగా అనిపించి అలాగే మట్టి నేలపై పడుకుండిపోయింది. పిల్లలేరి అడిగింది నీరసంగా. పడుకున్నారు. నువ్వు కూడి తిని పడుకో, నేను పనికి పోతున్నా, రాత్రికి వస్తా అన్నట్టు నువ్వు వెళ్ళిన పని ఏమైంది అడిగాడు ఆమె భర్త. జాజి విరక్తిగా నవ్వి, ఎప్పట్లా ఆ బాబు మళ్ళీ నన్ను కసురుకున్నాడు. ఆర్జీ రాయించి అందరితో సంతకాలు చేయించి కాగితాలు తెమ్మన్నాడు. అది పైకి పంపుతాడట అంది జాజి నిస్సత్తువుగా. నీ పిచ్చి గాని, ఇంకా నువ్వు బాబుని నమ్ముతున్నావా? ఇప్పటికి ఎన్ని ప్రదక్షిణాలు చేసుంటావు, లెక్కే లేదు. రేపంటాడు, మాపంటాడు, కాగితం అంటాడు, మరొకటి అంటాడు. నేను పట్టుకెళ్లే కాయగూరలు, తేనె, జీడిపప్పులు ఎప్పటికప్పుడు మెక్కుతూనే ఉంటాడు. మన పని చెప్పగానే తారాజువ్వలా అంతెత్తున లేస్తాడు. నువ్వు ఇంకా ఆ బాబుని నమ్ముతున్నావు. ఆ బాబు వలన నీ పని కాదు. ఆ బాబు కాదు, మనకి ఏ బాబు సహాయం చెయ్యడు. ఎందుకు మనకి బాధలు? నువ్వు అందరిలా ఉండు. ఎవరికీ లేని బాధ మనకెందుకు చెప్పు? అందరితో పాటు మనమును ఉంటే ఇక్కడే ఉందాం, లేదా మరో చోటికి పోదాం అన్నాడు ఆమె భర్త నిరాశగా. అప్పటికే నిద్రలోకి జారుకుంది జాజి. బాబు, నువ్వు చెప్పినట్టుగానే కాగితం రాయించి అందరితో సంతకాలు చేయించి తెచ్చిన అంటూ ఆర్జీ అందించింది జాజి.
దాన్ని అంటరాని వస్తువును తాకినట్టు చిరాగ్గా తీసుకుని చదివాడు ఆ అధికారి. ఆ అర్జీలో రాసిన విషయం కింద చూశాడు. మళ్ళీ గయ్యమన్నాడు అతను. ఇందులో సంతకాలేవి అన్నాడు కసుమంటూ. జాజి చిన్నగా నవ్వింది. మీకు తెలియదా బాబు, మా గ్రామంలో కాస్తో కూస్తో చదువుకున్నదాన్ని నేను ఒక్కదాన్నే. అందుకే నేనే అర్జీ రాసి సంతకం పెట్టిన. తక్కిన వాళ్ళు చదువులేని వాళ్ళు, అందుకే అందరితో నిషానీలు వేయించిన. ఈసారైనా నా పని అయ్యేట్టు చూడు సామి, సచ్చి నీ కడుపున పుడతా, నీ కాలు మొక్తా బాంచన్ అంది జాజి. సర్లే, కాగితం ఇచ్చావుగా, వెళ్ళు, దీన్ని పైకి పంపుతా. పని అయితే నీకు కబురు పెడతా. నీ మొగుడికి చెప్పు, వచ్చే నెలలో నా కూతురి పెళ్ళి ఉంది. జీడిపప్పులు, బాదం పప్పులు, తేనె తెమ్మని చెప్పు అంటూ మళ్ళీ విసుగ్గా కిటికీ తలుపేశాడు అధికారి. ఆ అధికారి కోరినవన్నీ పట్టుకెళ్ళాడు జాజి భర్త. కొన్ని రోజులు గడిచాయి. జాజి కాళ్ళు అరిగేటట్టు ఆ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కాళ్ళకు చెప్పులుంటే అవి అరిగిపోయేవే, కానీ ఆమె అదృష్టం కొద్దీ ఆమె కాళ్ళకు చెప్పులు కూడా లేవు. జాజి జీవితం రెక్కాడితే గాని డొక్కాడదు. ఆమె తన భర్తతో కలిసి కూలి పనులు చేస్తుంది. మధ్య మధ్యలో తను అర్జీ ఇచ్చిన కార్యాలయానికి వెళ్తూనే ఉంది, అడుగుతూనే ఉంది, అర్థిస్తూనే ఉంది. కానీ ఆమె తలపెట్టిన కార్యం మాత్రం కావటం లేదు. ఆ గ్రామంలో సౌకర్యాలు అరకొరగా ఉన్నా అక్కడున్న కుటుంబాలు పిల్లలతో అలాగే బాధలు పడుతున్నారు. బడికి, సంతకి వెళ్ళాలన్నా, తమ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణీలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఎంతో కష్టపడుతూ వెళ్ళాలి, కష్టపడుతూ రావాలి. ఆ బాధలు చూసి జాజి మనసు వికలమయ్యేది. తను పెళ్లి చేసుకుని ఆ గ్రామం వచ్చిన కొత్తలో అక్కడ ఎన్నో కుటుంబాలు ఉండేవి. తను చాలా సంతోషించింది. సౌకర్యాలు లేక తనకి మొదట్లో చాలా బాధ అనిపించేది. కానీ రాను రాను తను అలవాటు చేసుకుంది. కానీ అక్కడ ఉండలేక కొన్ని కుటుంబాలు ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాయి. అదే తనకు చాలా బాధగా ఉంది. ఇక 10 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపు ఈ గ్రామం విడిచి వెళ్ళిపోతాయి. తను కూడా తన కుటుంబంతో కలిసి ఆ గ్రామం వదిలేద్దాం అనుకుంది జాజి. కానీ ఆమెకు మనస్కరించడం లేదు. ఆ గ్రామం అంటే తనకెంతో ఇష్టం. చేయడానికి కూలి పనులు దొరుకుతాయి. అక్కడే తనకిద్దరు పిల్లలు పుట్టారు. అన్నీ బాగున్నాయి. కానీ అదొక్కటే సరిగ్గా లేదు. దానికోసం తను కాళ్ళు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కానీ అధికారులు అదిగో ఇదిగో అంటున్నారు. అక్కడి నుండి జనం తరలిపోతున్నా తన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే తనను బాధిస్తుంది. ఆ పనులు జరిగిన తర్వాత సమస్య ఉండదని, ఊరు నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని ఆమె భావించింది. ఆ గ్రామం కోసం తనే ఏదైనా చేద్దామనుకుంది. అలా ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. దానిని తన భర్తతో చెప్పింది. అతను కూడా సంతోషించాడు. తన భార్య కళ్ళల్లో మెరుపు చూడాలనుకున్నాడు. అలాగే చేద్దాం, నీ ఇష్టం అన్నాడు. దాంతో ఆ గ్రామంలో పనులు మొదలయ్యాయి. కొన్ని రోజులకు ఆ పని పూర్తయింది. ఆ గ్రామంలో మిగిలిన కుటుంబాలు కూడా చెయ్యి కలిపారు. గ్రామస్తులు అనుకున్నది సాధించారు. దాంతో ఆ గ్రామానికి ఉన్న సమస్య తీరిపోయింది. జాజి కళ్ళల్లో ఆనందం. విషయం తెలిసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆమె చేసిన ఆ గొప్ప పనిని పొగుడుతూ ఎవరో ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యాయి. ఒక నిరుపేద మహిళ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. ఎంతోమంది ఆమెను చూడటానికి ఆమె ఇంటి ముందు క్యూలు కట్టారు. మీడియా కెమెరాలతో, మైకులతో అక్కడ దిగిపోయింది. ఆమె గొప్పతనం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఆ రోజు ప్రారంభోత్సవం జరిగింది. సభ ఏర్పాటు అయ్యింది. కొంతమంది పెద్దలు ఆమె గురించి గొప్పగా మాట్లాడారు. తర్వాత ఆమె మాట్లాడింది. అందరికీ నమస్కారం. నేను పెద్దగా చదువుకోలేదు. మా గ్రామంలో సౌకర్యాలు లేక అరకొరగా ఉన్నా ఇక్కడ నివసిస్తున్న 15 కుటుంబాలు బాధలు పడుతూ ఎలాగో జీవనం సాగిస్తుండేవి. మేమున్న గుడిసెలు అందరి ఇళ్లలా కిందన లేవు, కొండ మీద ఉన్నాయి. మా ఇళ్ళకి వెళ్ళాలంటే సరైన రహదారి లేదు. రాత్రి అయితే మరీ కష్టం. పాములు, తేళ్లు తిరుగుతుంటాయి. ఉన్న చిన్న దారి కాస్త అంతా గుంతలమయం, గోతులు, ముళ్ళు, పొదలతో ఉండేది. మాకు ఏం కావాలన్నా కొండ కిందికి రావాలి. కొండపైకి రోడ్డు కోసం నేను ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నాను. ఆర్జీలు ఇచ్చాను. వాళ్ళ చుట్టూ నా కాళ్ళు అరిగేటట్టు తిరిగాను. కానీ పని కాలేదు. సొంత ఇల్లు లేక కొండపైన గూళ్ళు కట్టుకున్నాము. పైకి రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో చాలామంది ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయారు. అది చూసి నా మనసు చలించింది. ఊరి కోసం ఏదైనా చేద్దాం అనుకున్నాను. అందుకే ఎవరిపైనా ఆధారపడకుండా మేము 4 ఏళ్ల నుండి కూలి పని చేస్తూ రూపాయి పోగు చేసిన డబ్బు 2 లక్షలతో కొండపైకి రహదారి నిర్మించుకున్నాం. ఆ డబ్బుతో నేను పక్కా ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. కానీ
నా సొంత ఇంటికంటే రోడ్డే ముఖ్యమని భావించాను అని చెప్పేసరికి ఆమె ఔన్నత్యానికి గొప్పతనానికి సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆ సభలో చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి జాజికి ఒకటే తేడా, అదే త్యాగనిరతి. ఈ రోజుల్లో రూపాయి ఖర్చు చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఎంతోమంది. తనకేమీ లేకపోయినా నిస్వార్థంగా 10 మందికి సాయపడాలనే గొప్ప మనసున్న జాజి లాంటి ఆణిముత్యాలు మొత్తం జాతికే ఆదర్శంగా నిలుస్తారు. ఆమెకు వినమ్రతతో 2 చేతులు ఎత్తి గౌరవపూర్వకంగా దండం పెట్టకుండా ఉండలేకపోయారు అక్కడున్న వారందరూ. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండో మైక్లోంచి శ్రీశ్రీ గారి పాట శ్రావ్యంగా వినిపిస్తుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. కథ సమాప్తం.